మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో ప్రేమలో వర్ధిల్లుతున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడని ఉన్న వాక్యం ఏమిటంటే, దుఃఖములో, బాధలో, నిరాశలో, భయముతో చాలామంది బతుకుతూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా రోజుల నుంచి వాక్యం బోధించమని చెప్పేసి నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ ఆదరణ వాక్యం అనేది ఈ రోజుల్లో చాలామందికి కరువైంది. ఆదరణ లేక చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. తమ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి కృంగిపోయి నిరాశలో ఏ దిక్కు తోచలేక చాలామంది ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు ఈరోజు ఎన్నో బాధల్లో, దుఃఖాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో మీరు ఉండొచ్చు. మీరు మీ ప్రియులను కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే మీ ఆస్తులను మీరు కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే మీకు వివాహం జరిగి డివోర్స్ అయి ఉండొచ్చు, మీ పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కావచ్చు, లేకపోతే మీ భర్త మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు కావచ్చు, అప్పుల సమస్యలను బట్టి మీ కుటుంబము చితికిపోయింది కావచ్చు, అదేవిధంగా వివాహము గురించి ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నప్పటికీ వివాహం జరగట్లేదు కావచ్చు, వివాహం జరిగిన పిల్లలు పుట్టట్లేదు కావచ్చు. ఈ విధంగా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు మిమ్మల్ని ఈరోజు తొలిచి వేస్తున్నాయి కావచ్చు. అయితే ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు ఏ దుఃఖంలోనైతే ఉన్నారో, ఏ బాధలోనైతే ఉన్నారో, ఏ నిందల్లోనైతే ఉన్నారో, వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని ఆశ్చర్య రీతిగా బయటకు తీసుకొస్తాడు అని, మీకు ఒక క్షేమ స్థితిని దయచేస్తాడని రూఢిగా నమ్మి విశ్వసించి ఈరోజు ధైర్యంగా నేను ఈ వాక్యమును ప్రకటించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఈరోజు మీ వేదనలు, మీ నిందలు, మీరు అనుభవిస్తున్నటువంటి బాధ, దుఃఖం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూశారు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు రాకంటే ముందు ఎంతో వేదన, ఎంతో దుఃఖము, అదేవిధంగా మరణ ఛాయలు, రోగ భయము, మరణ భయము, శ్రమల భయములు, వీటన్నిటినీ కూడా జనులు అనుభవిస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి వాని బాధను తీసేసి దుఃఖితులకు సంతోష వస్త్రములను ఇవ్వడానికి, అదేవిధంగా చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, నానా విధములైనటువంటి శ్రమల చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి వారందరికీ కూడా సహాయం చేసి వారిని బయటకు తీసుకురావడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మశక్తి చేత, దేవుని ఆత్మ ప్రేరణ చేత ఈరోజు దేవుని యొక్క వాక్యము మీరు వింటున్నప్పుడు ఆయన మీ హృదయాన్ని కడతాడు. ఆయన మీ గాయపడిన గుండెను కట్టి మీకు ఆదరణ దయచేస్తాడని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఒక మనుషునిగా నేను మాట్లాడితే మీ హృదయం ఆదరించబడదు, కానీ దేవుడు మీతో మాట్లాడినప్పుడు తప్పకుండా మీకు ఒక ఆదరణ, నెమ్మది వస్తుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. మొదటగా మనము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుకుందాం. అక్కడ కీర్తనకారుడు శ్రమలో ఉన్నప్పుడు తనను ఎవరు ఆదరించారు, ఎవరి యొక్క ఆదరణ తనకు నెమ్మదిచ్చింది అని అక్కడ రాస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం చదివితే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. చాలు. ఇక్కడ చూస్తే తన అంతరంగములోనికి విచారములు వచ్చాయంట. అతని హృదయము భారముతో నిండిపోయిందంట. ఎందుకండి? ఈ హృదయంలో ఒక భారము, వేదన
మేబీ తను కష్టకాలంలో ఉండొచ్చు, తన పిల్లల్ని కోల్పోయిన సందర్భంలో కావచ్చు, శత్రువులు తన మీద పడి దాడి చేసినప్పుడు కావచ్చు, అనారోగ్యములు, అదేవిధంగా సమస్యలు తన మీద ఏలుబడి చేసినప్పుడు ఎటు తోచని పరిస్థితిలో కృంగిపోయాను అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఆ సమయంలో నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసింది అంటున్నాడు. చూడండి, మన హృదయంలో విచారములు, బాధలు ఎక్కువైతే ఉంటాయి. కొన్నిసార్లు ఏదో తెలియని వేదన మనని పట్టి పీడిస్తూ ఉంటుంది, భయములు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో దేవుడు మనని గొప్పగా ఆదరిస్తాడు, గొప్పగా ధైర్యపరుస్తాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు తన హృదయంలోనికి విచారములు, బాధలు, లేకపోతే ఆ యొక్క దుఃఖము అనేటువంటిది తన హృదయంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ తనకు నెమ్మదిచ్చిందంట. ఈరోజు మీరు నెమ్మది లేక ఉన్నారు కావచ్చు, అయితే దేవుడు ఆదరణకర్త. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా మన దేవుడు ఆదరిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆదరించు దేవుడు, లేకపోతే సమస్త ఆదరణకర్త ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆయన ఆదరిస్తాడు అని చెప్పేసి అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నా శ్రమలన్నిటిలో నన్ను ఆయన ఆదరించాడు, నా శ్రమలన్నిటిలో నన్ను ఆయన వదిలిపెట్టలేదు. కాబట్టి నేను ధైర్యంగా ఈరోజు నేను చెప్తాను, మీరు ఈరోజు ఏ శ్రమలో ఉన్నారా మిమ్మల్ని తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు అని అతడు కొరింథీ సంఘానికి తను పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క గొప్ప ఆదరణ మీకు నెమ్మదిస్తుందని, మీకు ధైర్యం ఇస్తుందని నేనైతే విశ్వసిస్తున్నాను. సరే, మనం ఒకసారి కొన్నిసార్లు సమస్యలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి అనేది మనము మొట్టమొదటగా చూద్దాం. ఈ బాధ లేకపోతే ఈ యొక్క సమస్య అనేటువంటిది మిమ్మల్ని ఏ విధంగా అది టార్మెంట్ చేస్తుంది అనేది మనము మొట్టమొదటిగా చూద్దాం. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఒక మాట రాస్తాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో, ఈ భూమి మీద ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగడం ద్వారా ఒక వ్యక్తి ఏ విధంగా బాధించబడుతూ ఉన్నాడు, ఆ బాధలో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు తనను ఆదరించట్లేదు అనేది తను అబ్జర్వ్ చేసిన విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం చదివితే, పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధించబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించేవాడెవడును లేకపోయాను. చూడండి, బాధించబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. ఎందుకు వీళ్ళు బాధించబడ్డారు అని అంటే, తమకంటే బలవంతులు వీరిని బాధ పెడతా ఉన్నారంట. ఈ బాధ పెట్టేటువంటి యొక్క ప్రక్రియ అనేటువంటిది అన్యాయంగా జరుగుతూ ఉందంట. ఒక్కసారి మీ జీవితాన్ని చూసుకోండి. మీరేమైనా తప్పు చేశారా? ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలకు ఎవడో మీకు కావాలని అన్యాయం చేశాడు. మీ భూమి లాక్కున్నాడు, మీ ఆస్తి లాక్కున్నాడు, ఆ రోడ్డు ప్రమాదంలో మీ యొక్క భర్త చనిపోయాడు కావచ్చు, మీ కుమారుడు చనిపోయాడు కావచ్చు, మీ కుమార్తెకు డివోర్స్ అయింది కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ఇదంతా కూడా ఒక బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి, లేకపోతే ఒక సాతాను అనేటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అన్యాయముగా మీ మీద పడి మీ జీవితాన్ని నాశనం చేయాలని, లేకపోతే మిమ్మల్ని కృంగదీయాలని, మీరు ఇంకా నిరాశలోనికి వెళ్ళిపోయి ఇంకా దేవుణ్ణి నిందించాలనేటువంటి పరిస్థితిలోనికి తీసుకెళ్ళి మీ జీవితాన్ని అతలాకుతలం చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడ చూసినట్లయితే, బాధించబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తారు. అయ్యో, ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదరిస్తే బాగుండు అనుకుంటే బంధువులు దూరం అవుతారు, స్నేహితులు దూరం అవుతారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళు కూడా దూరం అవుతారు, లేకపోతే నా స్నేహితుడు అనుకున్నటువంటి వాడు కూడా దూరం అవుతాడు. అట్లాంటి పరిస్థితిలో బిక్కుబిక్కుమని ఏడుస్తూ ఉంటాం. ఎవరు కూడా మన పక్షమున నిలబడి సహాయం చేసినట్టుగా అనిపించదు. ఇంకా మనం చూస్తే
వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించేవాడెవడును లేకపోయాను. చూడండి, మనకంటే శక్తిమంతుడు మనల్ని బాధ పెట్టినప్పుడు మన పక్కన నిలబడి ఆదరించడానికి మనుషులు ఎవరు కూడా నిలబడరు. ఇలాంటి పరిస్థితి సొలొమోను తన కాలంలో చూశాడంట. ఆ రోజుల్లో జరిగినటువంటి ఆ యొక్క కార్యములను చూసినటువంటి సొలొమోను ఈ మాటలు రాశాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, మనకంటే బలవంతులకు పగవారు మనల్ని బాధ పెడతా ఉన్నారు. ఈ సమయంలో నేను ఇంకొక మాటను కూడా చూపిస్తాను. ఒకసారి కీర్తనల గ్రంథము 129వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 129వ అధ్యాయంలో మనం చూస్తే, ఇశ్రాయేలు ఇట్లనును, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. ఎవరంట? పగవారు అధిక బాధలు కలగజేస్తూ వచ్చారు. మనకి ఎవడు బాధ తీసుకొస్తాడు? మన పగవాడు, లేకపోతే మన శత్రువు. శత్రువు అంటే ఇన్ ద సెన్స్ సాతాను కావచ్చు, మన ఇంటి పక్కన ఉన్నవాడు కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, మన గురించి బాగా తెలిసిన వాడు కావచ్చు. వాడు మనకు బాధ తీసుకొని వచ్చాడంట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, మన పగవారు, మేము బాల్య దినాలు మొదలుకొని ఈ అధిక బాధలు పడుతూ ఉన్నాం. అయితే నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బలవంతులకు పగవారు ఏం చేశారంట? అధిక బాధలు కలగజేస్తూ వచ్చారంట. అదేవిధంగా మనం చూస్తే ఈ అధిక బాధలు కలగజేసినప్పటికీ కూడా వారు ఏం చేయలేరంటే ఇశ్రాయేలు ప్రజలను, తన ప్రజలను జయించలేకపోయారంట. కాబట్టి ఈరోజు నేను ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, మీ శత్రువు మీకు ఎన్ని బాధలు మీకు కలగజేసిన, మీకంటే బలవంతుడైనటువంటి వాళ్ళు మిమ్మల్ని కోర్టు కేసులు వేయచ్చు, మిమ్మల్ని రోడ్డుకి ఈడవచ్చు, మీ యొక్క డబ్బంతా కూడా దోచుకొని పోవచ్చు, మీ ఆరోగ్యం అంతా చెడగొట్టడానికి ప్రయత్నాలు చేయొచ్చు, మిమ్మల్ని ఒంటరి వాళ్ళనుగా చేయొచ్చు, మీ కుటుంబం పడగొట్టాలని చెప్పేసి నానా విధములైనటువంటి విచ్ క్రాఫ్ట్ పవర్స్ను వాడచ్చు. ఎన్ని బాధలు మీకు కలగజేసిన, ఎన్ని శ్రమలు మీకు కలగజేసిన వారెవ్వరు కూడా విజయం సాధించరు అని చెప్పేసి నేను విశ్వాసంతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే జరిగింది. అధిక బాధలు కలగజేసినప్పటికీ వారు జయించలేకపోయారు. ఈరోజు కూడా శత్రువు మీకు ఎన్ని బాధలు కలగజేసినా, ఎంత శ్రమ పెట్టినా మిమ్మల్ని, మీరు ఆ శ్రమలకు కన్నీళ్లు విడుస్తూ ఆదరించడానికి ఎవరు రాకపోయినా, మీ పక్షమున నిలబడకపోయినా, ఆదరణకర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షమున నిలబడతాడు, మీకు విజయాన్ని ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే, నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీతో సదాకాలం ఉండడానికి, ఎల్లప్పుడూ మీ పక్షమున ఉండడానికి నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపి అయిన ఆత్మను మీ కొరకు పంపిస్తాను. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు అంటాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆదరణకర్త. ఆయనతో పాటు ఇంకొక ఆదరణకర్త ఉన్నాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీ సమస్త బాధలో ఆయన కూడా బాధనందుతాడు. మీ కన్నీటిలో ఆయన పాలు పంపులు పొందుతాడు. మీ శ్రమలన్నిట్లో ఆయన మీ పక్షమున నిలబడతాడు. మీ శత్రువులతో ఆయన యుద్ధము చేస్తాడు. మీ యొక్క కన్నీటిని తుడుస్తాడు. ఆ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉండండి. ఎంతమంది ఈరోజు మీకు మీ మీదికి లేచిన వారందరినీ కూడా దేవుడు నిశ్చయంగా మీ పాదముల క్రిందికి ఆయన తీసుకొస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, గొప్పవాడు. సరే, పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనం ఈరోజు చూద్దాం. వాళ్ళు ఎలాంటి బాధల గుండా పోయారు, దేవుడు వారి కన్నీటిని నాట్యముగా ఏ విధంగా మార్చాడు, వారి బాధలను తీసేసి ఏ విధంగా సంతోషకరమైన జీవితాన్ని వారికి ఇచ్చాడు అనేది మనం చూద్దాం. ఈ వాక్యం ద్వారా మీరు తప్పకుండా ఆదరించబడతారని, మీ సమస్యలు, మీ శ్రమలు, మీ దుఃఖములు అనేటువంటివి ఎల్లప్పుడూ కూడా ఉండవు అని చెప్పడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాను. మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే, క్షణకాలం ఉండు ఈ చులకని శ్రమ అని
పౌలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మీ బాధ, మీ దుఃఖము, మీ శ్రమ అనేటువంటిది క్షణకాలం ఉండేదే, కొంతకాలం ఉండేదే. కానీ మహిమ, ప్రభావము, సంతోషం అనేటువంటిది యుగ యుగాలు ఉంటుంది అనేది మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలి. కీర్తనకారుడు అంటాడు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. అదేవిధంగా ఇంకొక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, ఏడ్చుచు కన్నీళ్లు కారుస్తూ విత్తేటువంటి వాడు సంతోషగానములతో పనులు మోసుకొని వస్తాడు అంటాడు. కాబట్టి ఈరోజు మీ కన్నీళ్ళు, అదేవిధంగా మీ దుఃఖము, మీ బాధ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. ఒకరోజు దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా మేలు చేత నింపుతాడు. ఈ మాటను మీరు గనక నమ్మి, ఈ మాటను నెరవేర్చబడుట కొరకై ఒకవేళ మీరు ఆశ కలిగి ఉంటే గనక మీ ఆశ ఎప్పుడు దేవుడు భంగం చేయడు. ఎందుకంటే మన దేవుడు సమస్త ఆదరణకర్త, నమ్మదగిన దేవుడు, బాధించబడు వారి పక్షమున నిలబడే దేవుడు ఆయన. ఈరోజు మనుషులు, మాంత్రికులు, లేకపోతే శత్రువులు మిమ్మల్ని బాధిస్తున్నారు కావచ్చు. వారందరూ కలిసి కట్టుగా నీ మీదకి వచ్చిన దేవుడు నీ పక్కన ఉంటే వాడెవ్వడు నీ మీద విజయం సాధించలేడు. అందుకే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి నీకంటే బలవంతులకు పగవారు నిన్ను బాధ పెట్టినప్పటికీ, శ్రమ పెట్టినప్పటికీ వారు నీ మీద ఎప్పుడు విజయము సాధించరు అనేటువంటిది ఎప్పుడు నీకు గుర్తుండాలి, మనందరికి కూడా గుర్తుండాలి. అప్పుడే మనం ఆదరించబడతాం. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని వాడవవుతావు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ భూమి మీద శత్రువు అనేవాడు ఉన్నాడు, వాడు బాధ పెడతాడు. లేకపోతే మనుషులు కావాలనుకొని మిమ్మల్ని గేలి చేస్తారు, హేళన చేస్తారు, నిందిస్తారు, బాధలు తీసుకొస్తారు. అయినప్పటికీ దేవుడు మీ పక్షమున ఉంటాడు. ఆయన మీకు తప్పకుండా సహాయము చేస్తాడు. ఆయన తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుని నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడు అనేటువంటిది మనందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనము యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే, యోసేపు అల్లారు ముద్దుగా తన తండ్రి చేత పెంచబడుతున్నటువంటి వ్యక్తి. 17 సంవత్సరాల వయసులో యోసేపును అన్నదమ్ములు కక్ష కట్టి, పగపట్టి ఏం చేశారండి? ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యోసేపు ఏం సుఖపడలేదు. ఆ పోతీఫరో ఇంట్లో అనేక సంవత్సరాలు కొలువు చేశాడు, బానిస బతికాడు. అక్కడ తన భార్య ఏం చేసిందండి? ఫాల్స్ అలిగేషన్ వేసింది. తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో వేసినప్పుడు ఆ సంఖ్యలు తనను బాధ పెట్టాయి. ఆ ఇనుము తన ప్రాణాన్ని బాధ పెట్టింది. తర్వాత దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని చివరికి ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. అయితే ఒక మాట చివరికి అతను అంటాడు, యోసేపు ఆ దేశమందు తను పెళ్లి చేసుకొని తర్వాత ఒక కుమారుని కన్న తర్వాత ఆ కుమారునికి మనష్షే అని పేరు పెడతాడు. మనష్షే అని పేరు పెట్టినప్పుడు అతడు ఒక మాట మాట్లాడతాడు. ఏంటంటే, ఒకసారి మనం ఆదికాండంలో ఈ మాటను చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనము మనం చదివితే, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. మనష్షే అను మాటకు అర్థం ఏంటంటే మరచుట. హల్లెలూయా. ఇక్కడ యోసేపు యొక్క హృదయములో ఎన్నో గాయాలున్నాయి. యోసేపు యొక్క హృదయాన్ని తెరిచి గనక మనం చూస్తే అన్నదమ్ములు వెలివేసినవి ఉన్నాయి, అన్నదమ్ములు గోతిలో తోసేసిన గాయాలున్నాయి. తీసుకెళ్ళి ఆ పోతీఫరో ఇంట్లో ఒక బానిసగా బ్రతుకుతున్నప్పుడు తన ఎంత హృదయము బాధపడి ఉంటుంది. ఆ పని చేయమని, ఈ పని చేయమని చెప్తున్నప్పుడు ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా పోతీఫరో భార్య తన మీద ఫాల్స్ అలిగేషన్ వేసినప్పుడు, తీసుకుని వెళ్ళి అన్యాయంగా చెరసాలలో వేసినప్పుడు అతని హృదయం ఎంత కరిగిపోయి ఉంటుంది, ఎంత గాయపడి ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే 13 సంవత్సరాల కాలము, 17వ ఏట నుంచి సుమారుగా 30వ సంవత్సరం వరకు ఈ 13 సంవత్సరాలు తన తండ్రిని, తన తల్లిని, అదేవిధంగా తన యొక్క అన్నదమ్ములను, తన దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఎంత లోన్లీగా తను ఫీల్ అయి ఉంటాడు, ఎంత ఒంటరివాడుగా తను ఫీల్ అయి ఉంటాడు. ఈ యొక్క గాయాలన్నిటినీ కూడా
దేవుడు మర్చిపోయేటట్టుగా తనకు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే తన యొక్క కుమారునికి, తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టాడు. మనష్షే అను పేరునకు మరచుట అని అర్థం. దేవుడు ఏం చేశాడంట? తన సమస్త బాధను మర్చిపోయేటట్టుగా చేశాడంట. తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్టుగా చేశాడంట. ఆ దుఃఖమంతా, ఆ బాధ అంతా కూడా దేవుడు తన జీవితంలో నుంచి తీసేసినట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఎవరు దూరం చేశాడంట? 51వ వచనంలో, దేవుడు నా సమస్త బాధను నేను మర్చిపోవునట్లు చేశాడు అంటాడు. ఈరోజు మీరు ఎన్ని బాధలు పడుతున్నారో ఆ బాధలన్నిటినీ మర్చిపోయేటట్టుగా దేవుడు మీకు మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ 13 సంవత్సరాల కాలం యోసేపు ఎన్నో బాధలు అనుభవించి ఉండవచ్చు. ఆ బాధ అంతా కూడా దేవుడు మర్చిపోయేటట్లుగా తనకు ఒక భార్యనిచ్చాడు, గొప్ప పదవినిచ్చాడు, అదేవిధంగా ఒక కుమారుణ్ణిచ్చి తనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ జీవితంలోనికి దేవుడు మనష్షేను తీసుకొస్తాడు. మనష్షే ఇన్ ద సెన్స్ బాధను మర్చిపోయేటువంటి పరిస్థితిని ఆయన మీ జీవితంలోని కూడా తీసుకొస్తాడు. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు శాశ్వత కాలంగా ఉండవు, క్షణకాలం ఉండేది. వాక్య ప్రకారం మనం చూస్తే శ్రమ క్షణకాలం ఉంటుంది. ఆ కళ్ళు మూసి కళ్ళు తెరిచినంతసేపు ఉంటుంది. ఆ బాధ కొంత సమయం ఉంటుంది. ఆ విచారం అనేటువంటిది కొంతకాలం ఉంటుంది. కానీ యుగ యుగములు సంతోషం ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా ఆనందం ఉంటుంది. మీ నోటి నిండా నవ్వుండేటట్లుగా దేవుడు ఎప్పుడు కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అనేటువంటిది మనకెప్పుడు కూడా అర్థం కావాలి. ఇక్కడ యోసేపు యొక్క సమస్త బాధను పోగొట్టాడు, తనను దేవుడు హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీ బాధలన్నిటి నుంచి కూడా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మీకు సమస్యలన్నిటి నుంచి విడిపించి మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు మిమ్మల్ని బాధ పట్టేవారు మీ పక్కనే ఉండొచ్చు, కానీ దేవుడు వారిని డీల్ చేస్తాడు. మీ కుటుంబంలో మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉండొచ్చు, దేవుడు వాళ్ళని డీల్ చేస్తాడు. తప్పకుండా దేవుడు మీ యొక్క బాధలన్నిటినీ తీసేసి మీకు సంతోషం ఇచ్చి మిమ్మల్ని హెచ్చిస్తాడనేటువంటిది ఈరోజు నేను విశ్వాసముతో దేవుని ఆత్మచేత నింపబడి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు కూడా విశ్వసించినట్లయితే ఆమేన్ అని టైప్ చేయండి. ఇంకా మనం చూస్తే యోసేపు యొక్క జీవితంలో తర్వాత ఎఫ్రాయిమును దేవుడు ఇచ్చాడు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. అంటే ఆ యొక్క హెబ్రోను ప్రాంతం నుంచి, లేకపోతే ఆ యొక్క కానాను ప్రాంతం నుంచి తిరిగి వచ్చినటువంటి ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత ఐగుప్తులో దేవుడు యోసేపును హెచ్చించినట్టుగా, అభివృద్ధి పొందించినట్టుగా, అదేవిధంగా తను సమస్త ప్రపంచానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు ఆ కాలంలో తనను నిలబెట్టినట్టుగా, ఏ అన్నదమ్ములైతే తనను బాధ పెట్టారో వాళ్ళే వచ్చి తన ముందు మోకరించేటట్టుగా దేవుడు చేశాడు. వారందరి మీద దేవుడు అధికారిగా, ప్రభువుగా నియమించాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మిమ్మల్ని బాధ పెట్టేవారు ఒకరోజు మీ ముందు మోకరిల్లుతారు, మాకు సహాయం చేయండి అని చెప్పేసి అడుగుతారు. అట్లాంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారి మీద పగ తీర్చుకోవద్దు. యోసేపు ఆ పని చేయలేదు. దేవుడే మేలు కొరకే నన్ను ఈ ప్రాంతంకు పంపించాడు, ఇది ఒక అనాది ప్రణాళిక అని చెప్పేసి అతను మాట్లాడతాడు. ఒక్కసారి ఆ మాటను మనం చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూడండి, ఇక్కడ వారిని ఆదరించి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఐగుప్తు దేశంలోనికి ఒంటరిగా ఉన్నప్పుడు తనను ఎవ్వరు ఆదరించలేదు. బానిసనవుడైనా ఆదరిస్తాడా అండి? వాడు పని చేయాల్సిందే. కానీ ఆదరణ అంటే ఏంటిదో యోసేపుకు తెలుసు. యోసేపును ఎవ్వరు ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు తనను ఆదరించాడు. పలు చోట్ల కూడా ఏమని రాయబడిందంటే యోసేపు గురించి, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. యోసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. యోసేపు ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యోసేపుకు ఏ దర్శనమైతే దేవుడు ఇచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ యోసేపు దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి, యోసేపుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినప్పుడు తనను బాధ పెట్టినటువంటి వారికి ప్రతీకారం చేయట్లేదు. యోసేపు ఏం చేస్తున్నాడంట? మేలు కొరకే దేవుడు
ఈ యొక్క కష్ట దినాలన్నింటినీ కూడా నా జీవితంలోనికి ఈరోజు తీసుకొచ్చాడు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వారి అన్నదమ్ములు భయపడుతూ ఉన్నారంట. మేము ఇన్ని బాధలు పెట్టాం కదా యోసేపుకు, ఇప్పుడు ఆయన చేతి కిందికి మేము వచ్చాం, ప్రతీకారం తీర్చుకుంటాడేమో, మమ్మల్ని చంపేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నప్పుడు వాళ్ళకు ఏమని మాట్లాడుతున్నాడు 21వ వచనంలో, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూడండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను, మీరు భయపడొద్దు, మీరు ఈ ప్రాంతంలో మీరు నిర్భయంగా జీవించండి అని చెప్పేసి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారిని ఆదరించాడు, వారిని ధైర్యపరిచాడు. కాబట్టి ఈరోజు మీరు ఒకసారి ఆ బాధను మర్చిపోయేటట్లుగా దేవుడు చేసిన తర్వాత మిమ్మల్ని ఎవడైతే కష్టపెట్టాడో, మిమ్మల్ని ఎవడైతే బాధ పెట్టాడో వారి మీద మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వారిని మీరు మనస్ఫూర్తిగా క్షమించి వదిలిపెట్టాలి. కాబట్టి ఎవరైతే ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతున్నారో వారి మీద మీరు గ్రడ్జ్ పెట్టుకోకండి, వారి మీద మీరు నిందలేయకండి, వారిని బట్టి మీరు ఏడవకండి, సనగకండి, గునగకండి. దేవునికి మీ హృదయాన్ని అప్పగించుకోండి. మీరు అన్యాయముగా బాధను అనుభవిస్తే అది దేవునికి హితమగును అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. ఎవరైనా దురుద్దేశముతో మీ ఎదుగుదలను ఆపాలని చెప్పేసి మీ మీద నిందలేసి, కోర్టు కేసులేసి, లేకపోతే సమస్యలకు గురి చేసి, మీ ఆస్తిని లాక్కొని, మీ ఉద్యోగాన్ని తీసేసి నానా రకాలుగా మిమ్మల్ని బాధ పెడితే మీరు కొంచెం మౌనంగా ఉండండి. కొంత సమయం దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు ఏం చేసి పెడతాడో మీరు ఒక గొప్ప సాక్ష్యం నాకు చెప్తారు. అందుకే పేతురు పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీరు ఒకవేళ అన్యాయముగా శ్రమను అనుభవిస్తే, అన్యాయముగా మీరు దుఃఖం అనుభవిస్తే, మీ ఆస్తిని ఒకవేళ అన్యాయంగా ఎవడైనా లాక్కుంటే మీరు కొంత సహించండి, కొంతము మీరు ఓపిక పట్టండి, దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువును అన్యాయంగా బాధ పెట్టలేదా? యేసుక్రీస్తు ప్రభువును అన్యాయంగా తనను ఏం చేశారండి? సిలువకు వేశారు. ఆ సమస్త బాధను యేసయ్య అనుభవించాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. అరకాలలో అరచేతిలో మేకులు కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, ఒళ్ళంతా కూడా గుల్ల చేశారు, తీసుకెళ్ళి సిలువకు వేశారు. ఆయన ఏదైనా పాపం చేశాడా అండి? ఏదైనా తప్పు చేశాడా? ఆయన అనేకులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, రోగులను బాగు చేశాడు, ఎంతోమందిని ధైర్యపరిచాడు. కాపరిలేని గొర్రెల్లా ఉన్నారని చెప్పేసి వారి మీద జాలిపడ్డాడు, పరలోకపు సంగతులను ఆయన తెలియజేశాడు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు కుట్ర పన్ని యేసయ్యను సిలువకు వేశారు. అయినప్పటికీ ఆయన నోరు తెరవలేదు. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఏ విధంగానైతే మౌనంగా ఉంటుందో అదే విధంగా ఆయన మౌనంగా ఉన్నాడు. తండ్రికి అప్పగించుకున్నాడు. న్యాయము తీర్చేటువంటి తండ్రి ఉన్నాడు అని చెప్పేసి తన మౌనంగా ఉన్నందువలన తండ్రి అయినటువంటి దేవుడు అందరికంటే యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించినట్టుగా, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎవడెవడైతే బాధ పెడుతున్నాడో వారిని తిరిగి మీరు మాటలు అనకండి, మౌనంగా ఉండండి, సహించండి, కొంతకాలం ఓపిక పట్టండి, దేవునికి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మీరు మీ యొక్క బాధ అంతటిని కుమ్మరించండి. దేవుడు తప్పకుండా మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. మిమ్మల్ని బాధించేవాడు మీ పాదముల క్రిందికి వచ్చేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఆ మహిమ, ఆ సందర్భాలన్నింటినీ కూడా దేవుడే తీసుకొస్తాడని చెప్పేసి ఈరోజు నేను మీ అందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి యోసేపు బాధను మర్చిపోయేటట్లుగా చేశాడు. అదేవిధంగా యోసేపు తనను బాధ పెట్టినటువంటి వారిని తిరిగి బాధ పెట్టలేదు, తిరిగి మాటలనలేదు, దేవునికి అప్పగించాడు, వారిని పోషించాడు, వారిని హెచ్చించాడు. ఆ ప్రాంతం అంతటిని కూడా వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనము రెండవదిగా మనం చూస్తే యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే యోబుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, యోబుకు ఎన్నో బాధలు వచ్చాయి. అందుకే యోబు అంటాడు, సర్వశక్తుడు నాకు బాధ కలగజేశాడు అంటాడు. దేవుడే తనకు బాధ కలగజేశాడని చెప్పేసి అంటాడు. తన కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి. ఒక్క రోజులో తన రోడ్డున పడ్డాడు. అయ్యో శరీరమైన ఆరోగ్యంగా ఉంది అంటే శరీరం కూడా ఆరోగ్యం లేదు. పొద్దున్న లేస్తే ఒక పెంకు పట్టుకొని తన యొక్క శరీరాన్ని గోక్కుంటా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని నిందించట్లేదు, యథార్థవంతుడుగా ఉన్నాడు. అయితే తన యొక్క స్నేహితులు వచ్చి యోబును ఆదరిస్తారేమో అంటే ఎవరు కూడా యోబును ఆదరించట్లేదండి. అందుకే యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని చెప్పేసి అంటాడు.
నువ్వేం తప్పు చేసావో ఈ రోగం వచ్చింది, నువ్వేం తప్పు చేసావో నీ పిల్లలు చచ్చిపోయారు, నువ్వేం తప్పు చేసావో నీకు ఈ రోగం వచ్చింది అని చెప్పేసి యోబు మీద నిందలేస్తున్నారు తప్ప యోబును ఎవరు కూడా ఆదరించట్లేదండి. ఈ రోజుల్లో కూడా మనకు సమస్యలు వచ్చినప్పుడు బంధువులు స్నేహితులు వచ్చి మనల్ని ఆదరిస్తారేమో అనుకుంటే వారు 4 మాటలని పోతారు, లేకపోతే కన్వర్జేషన్స్ పెట్టుకుంటారు. అయ్యో వీళ్ళు సరిగా ఉంటే ఆ రోగం వచ్చేదా, లేకపోతే వీళ్ళు సరిగా ఉంటే ఆ డివోర్స్ అయ్యాయా, వీళ్ళు బాగుంటే కపుల సమస్యలు అయ్యాయా అని నానా రకాలైనటువంటి నిందలేసి ఎక్కువగా వాళ్ళు బాధ పెడతా ఉంటారు. ఆ మాటలన్నీ కూడా మనకు వినబడాలని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మనకు అట్లాంటి పరిస్థితుల్లో గుండె చెదిరిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుడు యోబును జ్ఞాపకం చేసుకున్నాడు. నమ్మదగినటువంటి దేవుడు యోబు యొక్క బాధ అంతా కూడా తీసేసి తను పోగొట్టుకున్న దానంతటి కంటే 2 దేవుడు తనకిచ్చాడు. గొర్రెలను కానీ, గొడ్లను కానీ, ఆస్తిని కానీ, దాసదాసీలను కానీ తిరిగి యోబుకు 2 ఇచ్చి దేవుడు తనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక కాలం అనేటువంటిది, కొంతకాలము యోబు ఆ శ్రమను, బాధను అనుభవించాడు. అదే స్థితిలో యోబు మరణించలేదు, కానీ దేవుని చేత తిరిగి ఆశీర్వదించబడిన వాడే 2 తను హెచ్చించబడి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో తను మంచి వృద్ధాప్యంలో మనమనులతో మనమరానులతో తను 4వ తరం వరకు తను చూసి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు నా సహోదరులారా, స్నేహితులారా, మీ దుఃఖములు శాశ్వత కాలం ఉండవు. ఒకవేళ మీరు పిల్లల్ని మీరు పోగొట్టుకున్నారు కావచ్చు, మీ భర్త మీకు లేడు కావచ్చు ఈరోజు, కానీ మీ బాధను మర్చిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. మీ యొక్క దుఃఖ దినాలను ఆయన తీసేస్తాడు, మీకు ఆయన సంతోషం ఇస్తాడు. మీ నోటి నుండి ఆయన నవ్వు ఉంచుతాడు. మీ యొక్క తల మీద నుంచి ఆ యొక్క దుఃఖ కిరీటమును తీసేసి సంతోష కిరీటమును ఆయన మీకు ధరింపజేస్తాడు. ఆ దుఃఖ వస్త్రమును తీసివేసి ఆనంద వస్త్రమును మీకు ధరింపజేస్తాడు. మీరు ఉల్లసించినట్లుగా ఆయన మీకు ఒక నూతన గీతాన్ని ఆయన మీ నోట్లో ఉంచుతాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, యోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. యోబు యొక్క బాధను తీసేసినటువంటి దేవుడు మీ బాధను కూడా దేవుడు తీసేస్తాడని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీ కష్టాలు ఎప్పుడు కూడా ఉండవు, ఈ బాధ ఎప్పుడు కూడా ఉండదు. దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు దానికి రుజువుగా రాబోయే రోజుల్లో ఒక సాక్షిగా మీరు నిలబడతారు. ఈరోజు ఇక్కడ నిలబడే నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, శ్రమలు, అనారోగ్యములు, నిందలు, అవమానాలు, బాధలు కుటుంబంలో ఎన్నో వచ్చాయి. కానీ వాటన్నిటిని కూడా దేవుడు తీసేసి సజీవుల భూమి మీద రోజు ఆయన నిలబెట్టాడు. మిమ్మల్ని కూడా ఆయన నిలబెడతాడని చెప్పేసి నేను ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాను. ఒక్కొక్క రోజు సంతోషం అనేటువంటిది ఉండేది కాదు మా కుటుంబంలో. నానా విధములైనటువంటి అభ్యంతరాలు, గొడవలు, నానా విధములైనటువంటి సమస్యలు సాతాను తెచ్చిపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఒక్కొక్కటిగా వాటన్నిటి నుంచి విడిపిస్తూ, మేలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, సూచక క్రియలు చేస్తూ, ఎన్నో మరణములను కొట్టేస్తూ, ప్రయాణాల్లో తోడుగా ఉంటూ, అదేవిధంగా అవసరాలను తీరుస్తూ, పోషిస్తూ, కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ పక్షమును కూడా దేవుడు ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు రాయి రప్ప కాదు. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. మన దేవుడు మన బాధల్లో మనల్ని చూసేటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు పడ్డ బాధలను ఆయన చూశాడంట, వారి కన్నీళ్లను ఆయన చూశాడంట, ఐగుప్తీయులు తమను బాధ పెట్టడం చూశాడంట. చూసి వారి మొరను విని దేవుడు వారిని విడిపించడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూడండి, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పడ్డ బాధను దేవుడు చూసినట్టుగా మనం చూస్తాం. ఇదే 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు మీ కుటుంబంలో, మీరుంటున్నటువంటి ప్రాంతంలో మీరు పడుతున్న బాధను దేవుడు చూస్తున్నాడు.
ఆ డబ్బులు లేక పడుతున్న బాధ, ఆ ఉద్యోగం లేక పడుతున్న బాధ, ఆ వివాహము కాక పడుతున్న బాధ, ఆ రోగముల చేత మీరు పడుతున్న బాధ, లేకపోతే అన్యాయంగా అక్రమంగా మీ ఆస్తిని లాక్కొని మీ మీద పెట్టిన కేసును బట్టి మీరు పడుతున్న బాధ, మీ భర్తనో మీ భార్యనో మీకు ఇచ్చిన డివోర్స్ను బట్టి మీరు పడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు నా సహోదరుడా, నా సహోదరి. ఒకవేళ మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు, మీ బంధువులు మీ పట్ల ఒక లక్ష్యం ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు, కానీ దేవుడు మీ బాధను చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, వారి కష్ట దినాల్లో వారు పెట్టినటువంటి ఆ యొక్క మొరను విన్నటువంటి దేవుడు, ఐగుప్తీయులు పెట్టినటువంటి బాధలో వారు మొరపెట్టినటువంటి మొరను విన్నటువంటి దేవుడు, వారి కన్నీళ్లను చూసినటువంటి దేవుడు, ఆ బాధ నుంచి విడిపించడానికి నేను దిగొచ్చాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు నా సహోదరులారా, స్నేహితులారా, మీ బాధను చూస్తున్న దేవుడు ఆ బాధ నుంచి విడిపించడానికి ఆయన మీ దగ్గరికి దిగొస్తాడు. హల్లెలూయా. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు అండి. మీరు అన్యాయంగా బాధను అనుభవిస్తే దేవుడు ఎప్పుడు చూస్తూ ఊరుకోడు. కొంతకాలం ఊరుకుంటాడు, కానీ తప్పకుండా ఆయన మీకు మంచి చేయడానికి దిగొస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడండి, ఏం మాట్లాడుతున్నాడు 8వ వచనంలో? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుంచి వారిని విడిపిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని బాధ పెట్టే వాని చెయ్యి నీ మీద ఇంకా ఉండదు. హల్లెలూయా. ఆయన వాని చేతిని తీసేస్తాడు, వాని కాడిని విరగ్గొడతాడు. ఎంతకాలం ఇంకా బాధిస్తావు అని చెప్పేసి అంటాడు. ఒకవేళ ఈరోజు మిమ్మల్ని రోగాలు మిమ్మల్ని బాధిస్తున్నాయి కావచ్చు, అప్పుల సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయి కావచ్చు, లేకపోతే సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయి కావచ్చు, లేకపోతే మనుషులు మిమ్మల్ని బాధిస్తున్నారు కావచ్చు, శత్రువు మిమ్మల్ని బాధిస్తున్నాడు కావచ్చు. ఆ బాధించేటువంటి వాని చెయ్యి ఇక మీదట మీ మీద ఉండదు. వాని చేతి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. విడిపించి ఏం చేస్తాడని అంటే ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు తీసుకొస్తాడు. ఇంకా బాధ అనేటువంటిదే ఉండనటువంటి దేశానికి, సమృద్ధి అయినటువంటి దేశానికి, మిమ్మల్ని బాధ పెట్టేవాడే ఉండనటువంటి ప్రాంతంలోనికి ఆయన మిమ్మల్ని తీసుకొస్తాడు. ఇంకేం చేస్తాడంట చూడండి. అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశముకు వారిని నడిపించుటకు దిగి వచ్చాను. ఐగుప్తు దేశం అనేటువంటిది బాధ అనుభవించేటువంటి దేశము. ఆ శత్రువు అక్కడ వారిని బాధ పెడతా ఉన్నాడు. అక్కడి నుంచి వారిని పాలు తిన్నలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. అక్కడ ఏ బాధ పెట్టేవాడు ఉండడు, ఏ నష్టం చేసేవాడు ఉండడు, ఏ నాశనం చేసేవాడు ఉండడు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారికి నేను సహాయం చేయడానికి వారిని తీసుకెళ్ళడానికి దిగొచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. దిగవచ్చి ఏం చేశాడండి? ఫరో చేతుల నుంచి దేవుడు విడిపించలేదా? పలు విధములైన అద్భుతాలను, సూచక క్రియలను చేసి మోషేను ఆ యొక్క దేవుడు అభిషేకించి మోషేను వాడుకొని వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశమునకు తీసుకెళ్ళలేదా? ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు, యొర్దాను నది అడ్డు వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ దేవుడు వారిని తీసుకెళ్ళలేదా? కనానీయులు, హిత్తీయులు, యెబూసీయులు ఈ ప్రాంతం అంతటినీ కూడా జయించడానికి దేవుడు వారిని అభిషేకించి వారు స్వాధీనం చేసుకున్నట్లుగా దేవుడు చేయలేదా? కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు పడుతున్న బాధలను దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు. కొన్నిసార్లు మీరు పడుతున్న బాధ మీకు చెప్పుకోలేకపోవచ్చు. అయ్యో, నేను చెప్పుకుంటే నా కుటుంబము బాధపడతారేమో, నా భార్య బాధపడుతుందేమో, నా పిల్లలు బాధపడతారేమో అని చెప్పేసి మీలో మీరే దిగమింగుకొని ఆ బాధను రాత్రి ఒంటరిగా కన్నీళ్లు విడుస్తూ పడుకుంటున్నారు కావచ్చు. అందుకే దావీదు అంటున్నాడు, నా కన్నీళ్లతో నా పరుపును తేలజేస్తున్నాను అంటాడు. నేను ఉపవాసం ఉన్నప్పుడు నా యొక్క ఎముకల యొక్క పుష్టి తగ్గిపోయింది అంటాడు. నా రాత్రి నా కన్నులకు నిద్ర రావట్లేదు అంటాడు. పాడైన స్థలంలో పగిడి కంటే ఎట్లా ఉంటుందో అక్కడ ఉంటున్నాను అంటున్నాడు. ఒక పక్షి ఏ విధంగానైతే ఒంటిగా ఉంటుందో నేను అట్లా ఉంటున్నాను అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఈరోజు మీ సమస్యలు మిమ్మల్ని అట్లా చేస్తున్నాయి కావచ్చు. మీరు అనుభవిస్తున్నటువంటి బాధ, ఆ వేదన, ఆ తీవ్రత అంతటినీ కూడా దేవుడు తీసేస్తాడు. ఆయన దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగానైతే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంకు తీసుకెళ్లాడో, శత్రువు లేనటువంటి ప్రాంతముకు వారు స్వాధీనం చేసుకొని అనుభవించేటువంటి ఆ ప్రాంతముకు
దేవుడు మళ్ళీ తీసుకెళ్ళి వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మీ పక్షమును కూడా ఉండి ఆయన మీకు కూడా సహాయం చేసి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఏ విధంగానైతే మేలు చేశాడో అదేవిధంగా మీ జీవితంలో కూడా మేలు చేస్తాడనేది నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మనం చూస్తే రూతు గ్రంథములో మనం గమనిస్తే కనుక నయోమి అనేటువంటి ఒక స్త్రీ బెత్లెహేము నుంచి మోయాబు దేశంలోకి ప్రయాణమై వెళ్తుంది. అక్కడ సుమారుగా వ్యాపారం చేయడానికో బతకడానికో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ బెత్లెహేములో కరువు ఉన్నప్పుడు వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది. అప్పుడు ఆమె ఒక మాట అంటది, యెహోవా నన్ను రిక్తురాలనుగా చేశాడు. నయోమి అంటే మధురము, కానీ నన్ను ఇప్పుడు మారా అని పిలువండి. నేను అన్నీ పోగొట్టుకున్నాను, నా భర్త పోయాడు, నా కుమారులు పోయారు అని చెప్పేసి తను ఎంతో దుఃఖము బాధపడుతూ తను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మన యొక్క ప్రియులను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, లేకపోతే భార్యను కోల్పోయినప్పుడు, పిల్లలను కోల్పోయినప్పుడు ఆ దుఃఖము, ఆ గాయము, ఆ బాధ అనేటువంటిది వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ బాధ అనేటువంటిది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ కడుపు కోత, ఆ శోకం అనేటువంటిది ఎంతో గాయాన్ని, ఎంతో బాధను మిగులుస్తూ ఉంటుంది. అది మరవలేనటువంటి శోకముగా ఉంటుంది. అందుకే ఆమె అంటుంది, నన్ను ఇక మీదట మారా అని పిలవండి. నా జీవితం ఇంకా నిస్సారమైపోయింది, నా బ్రతికింకా పనికి రాకుండా అయిపోయింది అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన జీవితాన్ని బాగు చేయలేదా అండి? ఆ నయోమిని ఆదరించడానికి దేవుడు రూతుని ఏర్పాటు చేశాడు. ఆ ఓర్ప అనేటువంటి ఆ యొక్క పెద్ద కోడలు తనను ముద్దు పెట్టుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఈ రూతు అనేటువంటి ఆ కోడలు ఆ అత్తను హత్తుకొని బెత్లెహేము ప్రాంతానికి వచ్చి అత్తను పోషించడానికి పొద్దంతా కూడా ఆ పరిగేరుకొని వచ్చి ఆ యవలను దుల్లకొట్టి దానితో పిండి చేసి రొట్టెలు చేసుకొని వాళ్ళు తింటూ ఉన్నారు. ఒకానొక సమయమున ఆ బోయేజును దేవుడు ఏర్పాటు చేసుకొని రూతును బోయేజును ఐక్యపరిచి వారికి ఒక కుమారునిచ్చి, ఆ కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారుని తీసుకొచ్చి నయోమి యొక్క ఒడిలో పెట్టి ఒక మాట అంటారు. ఆ మాట మనం చదువుదాం. రూతు గ్రంథంలో మనము చూస్తే 4వ అధ్యాయము, రూతు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో మనం చూస్తే 14వ వచనం చదువుదాం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. ఏమైందంట? నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. చూడండి ఏమంటున్నారండి? ఆ స్త్రీలందరూ వచ్చారంట. తనతో పాటు పెరిగిన వాళ్ళు, తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ, గ్రామంలో తన బాధను చూసినటువంటి వాళ్ళు వచ్చారు. ఆ రూతు ఒక కుమారుణ్ణి కనగానే ఆ కుమారుని తీసుకొని వచ్చి అతని ఒడిలో పెట్టి ఏమని చెప్తున్నారంట? చూడండి ఎంత చక్కటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక. నిన్ను ప్రేమించి అని చెప్తూ ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగును. చూడండి, భర్త లేకపోతే, 2 పిల్లలు లేకపోతే ఎవరు పోషిస్తారు ఆమెను? వృద్ధాప్యంలోనికి వెళ్తే ఎవరు ఆమెను పోషిస్తారు? ఒకవేళ చనిపోతే ఎవరు ఆమెను పాతి పెడతారు? అట్లాంటి కండిషన్ ఆమెది. కానీ దేవుడు ఏం చేశాడండి? మర్చిపోయాడా నయోమిని? తన బాధను పోగొట్టలేదా? తనకు మనుమణ్ణిచ్చి ఏం చేశాడంట? తన ఈ యొక్క వృద్ధాప్యంలో నిన్ను ఆయన పోషిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి నువ్వు ఎంత మాత్రము బాధపడొద్దు. నువ్వు పిల్లల్ని పోగొట్టుకున్నావేమో, నీ యొక్క భర్త పోయాడేమో, కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా నీకు సహాయం చేయడానికి మనుషులను ఆయన ఎన్నుకుంటాడు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నాకు పిల్లలు లేరు బ్రదర్, నేను వృద్ధాప్యంలోనికి వెళ్తే ఎవరు నన్ను కాపాడుతారు, ఎవరు నన్ను పోషిస్తారు, మాకు ఎవరు సహాయం చేస్తారు అంటే దేవుడే మీకు సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు రోజు ఒంటరి వాళ్ళుగా ఉండొచ్చు, మీ వివాహం జరగలేదు కావచ్చు, అయ్యో బ్రదర్ నన్ను ఎవడు కాపాడుతాడు, నా యొక్క వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలోనికి వెళ్తే నన్ను ఎవరు ఆదరిస్తారు? దేవుడు ఆదరిస్తాడు. ఆయన ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిశ్చయంగా తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు ప్రభువారు సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. చూడండి, ఇక్కడ నయోమిని దేవుడు మర్చిపోయాడా? మర్చిపోయాడా అండి? మర్చిపోలేదు. ఆమెను ఆదరించాడు. దేవుడు
గొప్పగా ఆ వృద్ధాప్యములో తనను సంతోషింపజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు కూడా ఎంతో దుఃఖములో బాధలో ఉన్నారు కావచ్చు. మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని ఏడిపించేటట్టుగా ఉంది కావచ్చు. సరే, బాధపడుతున్నారు, కానీ ఆ బాధలు మీకు ఎప్పుడు ఉండవు. ఓదార్చడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి, మీకు సహాయం చేయడానికి, మీ యొక్క నోట్లో ఆనందపు మాటలు ఉంచడానికి దేవుడు ఆయన పని చేస్తున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచండి, విశ్వసించండి. ఆ మారా అనుభవాన్ని, ఆ చేదైనటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు కావచ్చు, కానీ దేవుడు తప్పకుండా ఆ స్థితిని తీసేసి నిశ్చయంగా మీకు ఆయన సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు ఆ సందర్భంలో దేవుణ్ణి మీరు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏముందండి, నయోమి దేవుణ్ణే మాట్లాడుతూ ఉంది. 20వ వచనంలో, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను కనుక నన్ను నయోమి అనద్దు, మారా అని పిలువండి అంటుంది. సర్వశక్తుడు దుఃఖం కలగజేశాడంటుంది. కొన్నిసార్లు మనకు వచ్చే బాధలను బట్టి మనం అంటాం దేవుణ్ణి, దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నాకు ఈ బాధలు ఎందుకు తీసుకొచ్చి పెట్టావు, నా మీద కనికరం లేదా నీకు అని చెప్పేసి మనం కూడా మాట్లాడుతాం. కానీ దేవుడు అత్యంత కనికర సంపన్నుడై ఉండి నయోమి జీవితాన్ని కట్టాడు. ఆ నయోమి ఆ రూతు నుంచి వచ్చినటువంటి వంశావళిలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది వాస్తవము. ఈరోజు నీ బాధ, దుఃఖము నీకు గొప్పగా అనిపించవచ్చు, కానీ ఆ బాధను పోగొట్టి దేవుడు సంతోషం ఇస్తాడు. నీ దుఃఖ దినములను పోగొట్టి ఆయన నీకు ఆనందం ఇస్తాడు. నువ్వు ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క ప్రతి శ్రమ నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆశ్చర్య రీతిగా నిన్ను ఆయన నిలబెడతాడనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మనం దావీదు యొక్క జీవితాన్ని కూడా చూస్తే, దావీదు కూడా అనేక సందర్భాల్లో అనేక బాధలు అనుభవించాడు. 116వ కీర్తనలో మనం చూస్తే మరణ వేదనలు, శ్రమ, దుఃఖము, బాధ నన్ను ఆవరించింది, కానీ ఆ సందర్భంలో నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు నాకు సహాయం చేశాడని, నా పాదములను బండ మీద నిలబెట్టాడని చెప్పేసి తన సాక్ష్యం చెప్తూ ఉంటాడు. కాబట్టి అతడు రాజైన తర్వాత ఎంతోమంది తనను బాధ పెట్టారు. కాకంటే ముందు సౌలు రాజు తనను ఎన్నోసార్లు తరిమాడు. ప్రాణభయంతో బ్రతుకుతూ ఉన్నాడు. అరచేతిలో ప్రాణం పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు తనకు తోడుగా ఉండలేదా? అందుకే కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో అంటాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆ గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు మనం భయపడకుండా ఉండడానికి ఆయన మనల్ని ఆదరించి మనకు తప్పకుండా సహాయం చేస్తాడని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విధంగా మనం చూస్తూ పోయినట్లయితే అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది జీవితాల్లో కష్టాలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి, మరణాలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, కరువు వచ్చింది, వ్యసనములు వచ్చాయి, నానా విధంగా వారు బాధించబడ్డారు. అయినా వాళ్ళు విడవబడలేదు. ఆ శ్రమ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ జీవితంలో దేవుడు సహాయం చేసి వారిని నిలబెట్టాడు. కాబట్టి మీరు కూడా నిలబడతారు, మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు, మిమ్మల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి క్షణమాత్రం ఉండేది శ్రమ, అల్పకాలం ఉండేది ఇవి సమస్యలు, ఇవి ఎల్లకాలం ఉండవండి. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే విలాపవాక్యం 3వ అధ్యాయంలో ఆయన బాధ పెట్టిన కొంతకాలమే బాధ పెడతాడు, కానీ ఆయన కృప, ఆయన దయ జీవితకాలం అంతా ఉంటుంది. కానీ ఆయన మీ మీద నిశ్చయంగా జాలి పడతాడు, తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు బాధపడుతున్నారా? దేవుడు మీ మీద జాలి పడుతున్నాడు. అందుకే 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనంలో మనం చూస్తే, కొన్ని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. కాబట్టి ఒక తల్లి తన పిల్లల్ని ఎట్లా ఆదరిస్తుందండి? ఏడుస్తున్నప్పుడు ఆ ఒళ్ళో పెట్టుకొని నాన్న కన్న అని చెప్పేసి ఎంత ఆదరిస్తుంది, ఎంత ఓదారుస్తుంది, ఏ విధంగా కన్నీరు తుడుస్తుంది. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మనుషులు మిమ్మల్ని ఆదరించకపోవచ్చు, కానీ నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడనేది సమయంలో నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని ప్రవచనాత్మకమైనటువంటి మాటలు చెప్పేసి నేను ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనము ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మీరు రాసి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 9వ వచనము ఇంగ్లీష్లో 10వ వచనం ఉంటుంది, కానీ తెలుగులో 9వ వచనంలో ఉంది. ఇక్కడ చూడండి,
9వ వచనం 35వ అధ్యాయంలో, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. చూడండి, ఈ మాటలు ఏ పరిస్థితిలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళారు. బబులోను దేశంలో నుంచి శత్రువు వచ్చి అన్నీ కూడా దోచుకొని పోయాడు. అట్లాంటి సందర్భంలో దేవుడు మళ్ళీ వాళ్ళను జ్ఞాపకం చేసుకొని వారి మీద కనికరపడి వారికి ఏ విధంగా సహాయం చేస్తాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ సియోనుకు వస్తారు. ఆ బబులోను దేశముకు వాళ్ళు చెరగా కొనిపోబడ్డప్పుడు దేవుడు వారు పడ్డ బాధను చూసి వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత, వారిని విమోచించిన తర్వాత వారు పాటలు పాడుతారంటున్నాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎవరైతే చెరపట్టాడో, ఏ శత్రువు అయితే మిమ్మల్ని దాసునిగా చేసుకున్నాడో, వాని చేతిలో నుంచి మిమ్మల్ని విమోచిస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టు వాని చేతిలో నుంచి దేవుడు విమోచించి ఆయన మీకు విశ్రాంతినిస్తాడు. అప్పుడు మీరు ఆనంద సంతోషములు గీతములు పాడుతారు. అదేవిధంగా ఏమంటున్నాడు, వారి తలల మీద నిత్యానందం ఉండును. ఒకరోజు ఏడుస్తావు, ఒకరోజు బాధపడతావు అని దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ నీకు సంతోషం ఇస్తానంటున్నాడు. ఇంకా మనం చూస్తే వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుందంట. ఈరోజు నువ్వు పడుతున్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్టుగా, అది ఇంకా మీదట నీ జీవితంలో ఉండకుండా దేవుడు తీసేస్తాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇది యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో మనం కనుక చూస్తే, అక్కడ కూడా దేవుడు ఇంకొక వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానములన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. యెహోవా విమోచించిన వారు సంతోష సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారు సంతోషానందం గలవారగుదురు, దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవానగు నీ సృష్టికర్తయగు యెహోవాను మరచుదువా. బాధ పెట్టువాని క్రోధం ఏమాయను. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇక్కడ చూస్తే దేవుడు ఏ విధంగా వారిని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. మనం చూస్తే వారి దుఃఖము ఎగిరిపోతుందని, వారికి సంతోషం వస్తుందని, మిమ్మల్ని నేను ఓదారుస్తాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఓదారుస్తాడు. మనుషులు ఓదారుస్తే మీరు ఓదార్పు పొందకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఓదార్చుతాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ ప్రియులను ఒకవేళ పోగొట్టుకున్నారేమో, మీరు ఒకవేళ కనుక శోకతప్తులుగా మీరు ఉన్నారేమో, మీ ఇంట్లో మరణాలు జరిగాయేమో, మీ యొక్క ప్రియులను మీరు పోగొట్టుకున్న దుఃఖంలో మీరు ఈరోజు ఉన్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఓదారుస్తానంటున్నాడు. దేవుడే మిమ్మల్ని ఓదారుస్తాడు. మీ గాయము దేవుడే కడతాడు, మీ గుండెను దేవుడే ఆదరిస్తాడు. ఆయన మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నిలబెడతాడనేటువంటిది ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. మిమ్మల్ని నిలబెట్టే దేవుడు శక్తిమంతుడు. ఇంకా మనం చూస్తే ఇదే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము మనం చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం ఇస్తాడంట. కాబట్టి దేవుడు మీకు ఆనందం ఇస్తాడు, మీ సంతోషమును దేవుడు రెట్టింపు చేస్తాడు. ఇంకా ఇదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఏం వాగ్దానం చేస్తున్నాడు అనేది చూద్దాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారిని ఆనందము కలగజేతును. గనక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదురు. క్రొవ్వుతో యాజకులు సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. ఇదే యెహోవా
వాక్కు. చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాను, వారిని ఆదరించదను, వారి విచారములను కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీ దుఃఖాలు, మీ విచారములు, మీ బాధలు ఏ ఉన్నా దేవుడు తీసేస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆదరణకర్త. ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను ఆదరించే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు. కాబట్టి అట్టి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. మన దేవుడు మనుషుడు కాదు, మాట తప్పుడకు అబద్ధికుడు కాదు, ఆయన సత్యవంతుడు. కాబట్టి నిశ్చయంగా ఆయన మిమ్మల్ని చేరుకుంటాడు, మీకు సహాయం చేస్తాడు. ఒకసారి మనం ఇట్టి ప్రేమను, ఇట్టి ఆదరణను మనం పొందుకున్న తర్వాత ఎవరైనా శ్రమల్లో ఉంటే వారిని మనం ఆదరించాలి. సంఘంలో శ్రమలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి వారిని ఆదరించాలి, వారిని ఓదార్చాలి. నాకెందుకులే, నాకు బాగానే ఉంది కదా అని చెప్పేసి మనం అనుకోవద్దు. దుఃఖ దినములు, శ్రమ దినముల్లో ఎవరైతే ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. పౌలు జీవితాన్ని మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే సంఘాన్ని అతడు ఆదరిస్తున్నాడు. అతని శ్రమలన్నిటిలో ఏ ఆదరణ చేతనైతే అతడు ఆదరించబడ్డాడో అదే ఆదరణను అతడు నింపుకొని కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆ గొప్ప దేవుని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 4వ వచనంలో, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఎందుకు ఆదరణ, ధైర్యము, ఈ మాటలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఈరోజు ఎవరెవరైతే శ్రమలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆదరించడానికి, శక్తివంతులగున్నట్లుగా చేయడానికి ఆయన మీకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, లోకంలో ఉన్న బంధువులు, స్నేహితులు మిమ్మల్ని మర్చిపోవచ్చు, పక్కకు పెట్టచ్చు, కానీ మిమ్మల్ని దేవుడు పట్టుకొని సహాయం చేసి హెచ్చించి స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారో వారి యొద్దకు వెళ్ళండి. నా కష్టకాలంలో దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పండి. ఈరోజు కనుక ఒకవేళ యోసేపును పిలిచి అడిగితే యోసేపు ఏమంటాడండి? నా బాధను మర్చిపోయేటట్టుగా దేవుడు చేశాడంటాడు. ఒకవేళ యోబును పిలిచి మనం యోబును అడిగితే యోబు ఏమంటాడండి? నాకు అన్ని బాధలు వచ్చాయి, నా పిల్లలు పోగొట్టుకున్నాను, నా యొక్క కుమార్తెలను పోగొట్టుకున్నాను, అంత ఆస్తి అంతా పోయింది, కానీ దేవుడు నా మీద కనికరపడి నాకు సహాయం చేశాడు, మీకు కూడా సహాయం చేస్తాడని చెప్తాడు. ఒకవేళ మనము నయోమిని పిలిచి అడిగితే గనక నాకు వృద్ధాప్యం ఉంది, ఆ కుమారుని ఇచ్చి నన్ను దేవుడు ఆదరించాడు, నా బాధ అంతా పోగొట్టాడని చెప్పేసి చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలను పిలిచి కనుక అడిగితే ఐగుప్తు దేశంలో మేము బాధను పడ్డాం, కానీ దేవుడే దిగొచ్చి మాకు సహాయం చేశాడు, మీ బాధలను కూడా తీసేయడానికి దేవుడు వస్తాడని అంటాడు. ఈ విధంగా మనము అందరిని గురించి, దావీదుని గురించి కావచ్చు, దానియేలుని గురించి కావచ్చు, అదేవిధంగా పౌలుని గురించి కావచ్చు, పేతురుని గురించి కావచ్చు, ఈ భూమి మీద జీవించిన పరిశుద్ధులందరినీ కూడా అడిగితే వాళ్ళు అదే చెప్తారు, మా కష్ట దినాలను దేవుడు పోగొట్టాడు, మా హృదయంలో విచారములు హెచ్చినప్పుడు ఆయన గొప్ప ఆదరణ మాకు నెమ్మదిచ్చింది, గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన ఆయన దుడ్డు కర్ర మమ్మల్ని ఆదరించింది, ఆ దేవుడే మాతో మాట్లాడి మాకు ఆదరణ ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తారు. వారు సాక్ష్యం చెప్పడమే కాదు, ఈరోజు మనం కూడా మన యొక్క రాబోయే తరాలకు కూడా మనం సాక్ష్యం చెప్తాం. ఈరోజు మనతో పాటు ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయన అతి గొప్ప ఆదరణ చేత మన హృదయాన్ని నింపి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు మన పరిశుద్ధ ఆత్మను అనగా ఒక కంఫర్టర్ను, ఒక ఆదరణకర్తను మనం ఈరోజు కలిగి ఉన్నాం. మరి మనము తోటి వారికి, శ్రమలో ఉన్న వారికి మనం ఎట్లా ఆదరణ చేయాలి అనేది చివరిగా నేను ఒక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. మనం 2వ తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాటను పౌలు జ్ఞాపకం చేస్తాడు. అతడు చెరసాలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒనేసిఫోరు అనేటువంటి ఒక వ్యక్తి పౌలును కనుగొని తనను ఏ విధంగా బలపరిచాడో జ్ఞాపకం చేస్తాడు. చూస్తే మొదటి అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదువు, వారిలో పుగుల్లే, హెర్మగోనే అనువారున్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించెను. చూడండి, చెరసాలలో ఉన్నప్పుడు, సంఖ్యలలో ఉన్నప్పుడు ఎవరంట? ఒనేసిఫోరు అనేటువంటి ఆయన ఏం చేశాడంట? అతన్ని వెదికాడంట. అతని దగ్గరికి వచ్చి అనేక పర్యాయములు తనను
ఆదరించాడు, సహాయం చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. కానీ ఈ యొక్క ఒనేసిఫోరు అనేటువంటి ఆయన ఏమాత్రం కూడా తన సంఖ్యలను గురించి సిగ్గుపడలేదంట. అతని దగ్గరికి వచ్చి తనని కనుగొని మరి అనేక పర్యాయంలో తనకు సహాయం చేశాడు. నాకు తెలిసి అతని అవసరాలు తీర్చి ఉండొచ్చు. ఒంటరిగా అతడు ఫీల్ అవుతున్నప్పుడు, లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను గొప్పగా వాడుకుంటున్నాడు అని చెప్పేసి తనను ఆదరించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఒక ఆత్మీయుడు ఇంకొక వ్యక్తిని ఆదరిస్తాడు తప్పకుండా. ఒనేసిఫోరు ఇంటి వారి యందు దేవుడు కనికరం చూపునుగాక, ఆ ఉగ్రత దినములో అతని కుటుంబం కాపాడబడునుగాక అని ఇక్కడ పౌలు అంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని చేత ఆదరణ పొందిన తర్వాత నీవు కూడా ఇతరులను ఆదరించాలి. శ్రమలో ఉన్న వారిని వెతకాలి, కనుక్కోవాలి, వారి కన్నీళ్లను తుడవాలి. అందుకే ఏడ్చు వారితో ఏడవండి అంటాడు దేవుడు, శ్రమపడు వారితో శ్రమపడండి అంటాడు. మీ దుఃఖాన్ని, మీ యొక్క సంతోషాన్ని దుఃఖమునకు మార్చుకోండి అంటాడు. కాబట్టి ఆ యొక్క ఇతరుల భారాలను మీరు భరించండి అని చెప్పేసి కూడా దేవుడు అంటాడు. కాబట్టి ఈరోజు మీరు శ్రమను, ఇబ్బందిని, బాధను తట్టుకొని దాన్ని జయించి దేవుని ఆదరణ చేత నింపబడ్డ తర్వాత ఇతరులను మీరు ఆదరించేవారుగా ఉండాలి అనేది కూడా నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మేలును మర్చిపోక ఇతరులను ఆదరించేవారుగా మీరు మార్చబడడానికి ఈరోజు కొన్ని శ్రమలు మీకు వస్తున్నాయి. అవి మీకు పర్మనెంట్ కాదు. దేవుడు ఇచ్చే వాగ్దానము, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనమే ఎప్పుడు ఉంటుంది. దాని ద్వారా దేవునికి మహిమ తెచ్చేవారుగా మీరు ఈ భూమి మీద ఉంటారనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మాటల ద్వారా మీ హృదయం కట్టబడింది అని, మీరు ధైర్యం పొందుకున్నారని నేనైతే నమ్ముతున్నాను. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు దేవా. ఎవరెవరైతే తండ్రి ఈరోజు మీ ఈ యొక్క వాక్యం ద్వారా ఆదరించబడ్డారో, ధైర్యపరచబడ్డారో వారందరినీ తండ్రి మీరు కట్టండి దేవా. వారి హృదయాలను మీరు మెత్తన చేయండి. వారిలో ఉన్న బాధ అంతా కూడా తీసేయండి దేవ. వారి కష్టములు ఎప్పుడు ఉండవు అని, వారి బాధలకు ఒకరోజు ముగింపు ఉంది అని మీరు జ్ఞాపకం చేశారు. యోసేపేమి, నయోమేమి, అదేవిధంగా నాయన ఇశ్రాయేలు ప్రజలేమి, దావీదేమి దేవా, పౌలేమి, వీళ్ళందరూ కూడా బాధలు పడ్డ వాళ్ళే తండ్రి. నాయన దుఃఖము గుండా పోయిన వాళ్ళే నాయన. వారందరినీ మీరు ఆదరించారు. వారందరి బాధలను మీరు తీసేసి వారికి సంతోషం ఇచ్చారు. ఈరోజు నాయన వారి తలల మీద ఉన్న బాధను, నిట్టూర్పును కొట్టివేయండి, ఓదార్చండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానన్నారు. తను ఈరోజు నాయన తండ్రి వారిని ఆదరించండి ప్రభువా. ఒకవేళ వారు తమ యొక్క ప్రియులను కోల్పోయిన బాధలో ఉన్నారేమో తండ్రి నాయన. వారి ఆస్తులను పోగొట్టుకున్న బాధలో ఉండొచ్చు, డివోర్స్ అయి బాధపడుతూ ఉండొచ్చు నాయన తండ్రి. రోగముల చేత వాళ్ళు బాధించబడుతూ ఉండొచ్చు, నేను అప్పుల సమస్యల చేత బాధించబడుతూ ఉండొచ్చు. వారి దుఃఖమునకు కారణం ఏ కష్టమైనా తండ్రి దేవా వారిని ఆదరించండి. వారికి మనోధైర్యం ఇవ్వండి. వారి హృదయాన్ని కట్టండి దేవ. వారి జీవితాన్ని బాగు చేయండి దేవా. మీ నెమ్మది వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగజేసను అని కీర్తనకారుడు అన్నట్టుగా ఈరోజునైనా వారి హృదయంలో ఉన్న విచారములన్నింటినీ కొట్టివేసి దేవా మీ యొక్క గొప్ప ఆదరణ వారికి నెమ్మది ఇచ్చినట్లుగా వారిని చేయమని ప్రార్థన చేస్తున్నాను. దాని మీ గొప్ప నెమ్మది వారికి కలుగునుగాక. వారు నిబ్బరముగా ఉండుదురుగాక, వారు ధైర్యముగా ఉండుదురుగాక, మీ సమాధానం వారికి కలుగునుగాక. అట్టి శక్తిని వారికి ఇస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యము ద్వారా మీరు ఆదరించబడి ఒకవేళ ఒక ధైర్యము, ఒక నెమ్మది మీకు కలిగినట్లయితే మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా మీ బంధువులు, స్నేహితులు శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే ఈ వాక్యాన్ని తప్పకుండా వారికి షేర్ చేయండి. దేవుడు వారితో నిశ్చయముగా మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.